రిజర్వేషన్లు డిలిమిటేషన్ అంశాలను కలిపి బీజేపీ రాజకీయ కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మహిళలకు సమాన హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా బిల్లును వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డిలిమిటేషన్ చేపట్టి వచ్చే 6 నెలల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, డిలిమిటేషన్ ప్రక్రియ వల్ల నష్టం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. మీరు అనొచ్చు, మీరు గుడిగా వ్యతిరేకిస్తే మరి దీనికి పరిష్కారం ఏంటని. అందుకే హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నా. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50% 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుద్ది. కాబట్టి ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకోండి. అదేవిధంగా హిందీలో కూడా నేషనల్ మీడియా కూడా ఉందనుకుంటున్నాను. హిందీలో కూడా కొన్ని మాట్లాడాలనుకున్నా నేను. ఏంటంటే మనం తెలుగులో చెప్తే మోడీ నాకు అర్థం కాలేదని, ఆ తర్వాత నాకు అవసరం లేదని అనుకునే ప్రమాదం ఉంది. మీ అందరికీ తెలుసు, రాజకీయాలలో నెంబర్ ఉంటేనే నీతో ఎవరైనా మాట్లాడతారు. నీ జేబులో డబ్బులు ఉంటేనే ఎవరైనా నీతో సంబంధాలు చేస్తారు. రాజకీయంగా నెంబర్ లేనప్పుడు నీతో మాట్లాడేవాడే ఉండడు. బార్గెనింగ్స్ ఆర్ అమాంగ్ ఈక్వల్స్. ఏ చర్చలైనా ఏ ఒప్పందాలైనా సరిసమానుల మధ్యలో జరుగుతాయి, బలహీనుడు బలవంతుడు మధ్యలో జరగవు. మీ అందరికీ తెలుసు, రాజకీయాలలో నెంబర్ ఉంటేనే నీతో ఎవరైనా మాట్లాడతారు. నీ జేబులో డబ్బులు ఉంటేనే ఎవరైనా నీతో సంబంధాలు చేస్తారు. ఈరోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట తుగ్లక్ పాలన సాగుతోందని విమర్శిస్తూ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటం చేస్తామని, కమిషన్ల కోసమే ప్రభుత్వం సాధ్యం కాని థర్డ్ డిస్కంను ఏర్పాటు చేస్తూ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. సుల్తాన్పూర్లో ఇల్లు కూలగొట్టిండ్రు. పాపం ఒక చిన్న పిల్ల ఇంట్లోనే ఉన్నది, కొడతనే ఉన్నారు మిషన్. వాళ్ళు పాపం కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డారు. ఇంట్లో సామాన్ కూడా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఇస్తలేరు. ఇంట్లో ఉన్న కుర్చీలు, గ్యాస్ స్టవ్, సిలిండరు అట్లనే పెట్టి కూలగొడుతున్నారు. ఇంత దుర్మార్గం ఆ శనివారం ఆదివారం చూసి కూలగొడతారా? హైడ్రా అంటే పేదల బతుకులు కూల్చడానికి పెట్టినవా రేవంత్ రెడ్డి? హైడ్రా అంటే పేదల బతుకులు కాపాడుతావా, పేదల బతుకులు కూల్చుతావా? గవర్నమెంట్ అంటే ఇంత గూడు చూపియాలి. గవర్నమెంట్ అంటే బుక్కడి బువ్వ పెట్టాలి, నీడనియాలి. కానీ రేవంత్ రెడ్డి ఉన్న నీడ కూలగొడుతుండు, ఉన్న గూడు కూలగొడుతున్నాడు. పేదల బతుకులు ఆగం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేయండి. ఎప్పుడు భూముల మీద రివ్యూ, కమిషన్ల మీద రివ్యూ, కాంట్రాక్ట్ల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప రైతుల మీద రివ్యూ చేసే టైం మీకు దొరకలేదు. పైసలు దొరికేది ఉంటే రివ్యూ చేస్తారు మీరు. పైసలు దొరికాయి కదా గరీబ్ రైతులు, వీళ్ళ విషయంలో రివ్యూ చేయడానికి మీకు తీరిక లేదా? ఎందుకు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జొన్నలు కొంటలేరు అనేది మీకు తెలుస్తలేదా? శనిగలు సగంలో ఆపేసిండ్రు అనే విషయం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్తలేదా? చెప్పినా కూడా రైతులే కదా అని లెక్కలేనితనమా? ఏంది? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఏం పేరే? మల్లేశం అనే రైతు చెప్తుండు, సార్ 11 గంటలు 10 గంటలే కరెంట్ వస్తుంది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 6కి కరెంట్ వస్తుందని. ఇవాళ మల్లేశం రైతు పొద్దున 8కి వస్తుంది, పొద్దున 8కి కరెంట్ వస్తుందని మల్లేశం అనే రైతు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే కరెంటు ఇయ్యరు, రైతు బంధు వేయరు, బోనస్ ఇయ్యరు, కనీసం పండిన పంటను మద్దతు ధర కూడా కొనకపోతే నీదేం ప్రభుత్వము? నువ్వు కాంట్రాక్టర్లకు, బినామీల కోసమో, మధ్య దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, ప్రైవేట్ పైరవీకారుల కోసం ఉందా నీ ప్రభుత్వం? రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు?
సో ఇప్పటికైనా స్పందించండి ముఖ్యమంత్రి గారు. ఒక రివ్యూ చేసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మధ్యలో ఆగిపోయిన శనగలు మళ్లీ కొనే విధంగా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వండి. అదే విధంగా కందులు గాని సన్ఫ్లవర్ పంట కూడా పూర్తిగా కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వండి. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ప్రారంభించాలని, ఈ యాసంగిలో సన్న వడ్లకు కూడా బోనస్ అందించాలని, పోయిన యాసంగి సన్న వడ్ల బోనస్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ స్కామ్ వివాదంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన అడ్వకేట్ సుబ్బారావుపై సింగర్ మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల విచారణకు హాజరైన సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పాజిటివ్ రావడంతో స్టేషన్ వద్ద కాసేపు హైడ్రామా నెలకొంది. సింగర్ మంగ్లీ కేసులో బాధితుల తరపున PS కు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావు మద్యం సేవించారనే అనుమానంతో పోలీసులు పరీక్షించగా 27% రీడింగ్ నమోదైంది. వివరణ విషయంలో ఆయన పోలీసులతో వాదనకు దిగారు. పాజిటివేనండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ అది ఎంత అవమానం. 35 ఎబవ్ ఉంటుంది. డ్రైవింగ్ గురించి మాట్లాడు, నేను చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది కరెక్ట్ కాదండి. నేను చేస్తా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి. ఏమండి, రాత్రి చేసింది ఇది, ఇప్పుడు కాదు. నాకు స్మెల్ వచ్చింది, నాతో పాటు చాలా మంది. సార్ రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా చేసిన? నేను ఏమన్నా బైక్ మీరు ఎందుకు ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే. మీరు పట్టించి వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్. ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు విన్నా బెదిరించారు. ఇప్పుడు పోలీసులు సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా బ్లాక్ కార్డ్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆఫ్ కార్డ్ టెస్ట్ చేశారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియాలనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయాలి. వెహికల్ డ్రైవింగ్ తాగి పోలీస్ స్టేషన్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో వస్తే ఇప్పుడు తాగాను. ఇప్పుడు ఎక్కడ తాగాను? చెప్పింది ఎప్పుడు? ఏమండి, నైట్ ఆల్కహాల్ తీసుకుంటే నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఎవరో కూడా ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే ఆ చర్య. దయచేసి చూడండి, నాకు ఎప్పటి నుంచో తెలుసు తప్పుడు. ఎప్పుడైనా సరే మేమంతా కలిసి కొట్లాడిన తప్ప ఎప్పుడైనా మేము ఎలాంటి చేసినా పోలీసులు బాధపడద్దు. మీడియా కూడా 100% మీకు సపోర్ట్ చేస్తుంది. అదే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం. సో మీ అభిమానులకు, అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ కు మీరు రిక్వెస్ట్ చేసి, నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ వాళ్ళందరినీ కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా. నేను సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం. నేను ఎక్కడికైనా వస్తాను,
కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు, సెలబ్రిటీస్ని. నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన, అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో, హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరుగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి మీడియా మిత్రులారా మేము మళ్ళీ చెప్తున్నాం, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి దయచేసి. మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్ గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద ఎలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్కి రాలేదు, అంత పలుప, అంత ఓవర్ యాక్షన్, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ. నేను కూడా ఒక జర్నలిస్ట్గానే వచ్చాను, కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నా మీద పార్టీ ముద్రలు వేసినా కూడా నేను వద్దు ఈ పార్టీ అని చెప్పి అప్పుడెప్పుడో ముందుసారి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళి పాటలు పాడిన. పార్టీ ముద్రలు వేస్తే 2023, 2024 ఎలక్షన్ మూమెంట్లో అసలు నేను ఎక్కడ కూడా కనిపించలేదు, ఎవరికి పాటలు కూడా పాడలేదు. అవునా కాదా? మీరు సెర్చ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నాకు వద్దు, నా పాట ముఖ్యం. నాకు వద్దు ఈ పార్టీలు, పార్టీ జెండాలు, ఈ సుబ్బు లాంటి ఫేక్ ఎలిగేషన్స్ వద్దు నాకు ఇవన్నీ. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మద్యం తాగి రాకూడదు అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చారని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతను చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఫిర్యాదు విట్నెస్ ఎప్పుడు సమర్పిస్తా అని చెప్పాడు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసా, ఏమైనా అడిగాడు మీరు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తో ఎలాంటి సంబంధం లేదా? లేదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు. ఒకవేళ మాకు కనుక కంప్లైంట్ కానీ ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సార్ మీరు సుబ్బు ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మంగ్లీ ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు జరిగింది ఎవరైనా ఎవిడెన్స్ సమర్పించారా? సుబ్బారావు గారు 6 రోజుల క్రితం మాకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని బెదిరించారని చెప్పి, మధు తదితరులు బెదిరించారని చెప్పి, దాంట్లో మంగ్లీ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్పేసి దాంట్లో పర్టికులర్ గా ఆయన మెన్షన్ చేశారు. దాంట్లో బెదిరించారు, తర్వాత మమ్మల్ని తిట్టారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అనేది నాన్ కాగ్నిజబుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మేము కోర్టు పర్మిషన్ తీసుకుని దాంట్లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతని వరకు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. దాంట్లో ఎవరెవరు ఆయన బెదిరించిన టైంలో ఉన్నటువంటి సాక్షులు కూడా ఎవరిని ప్రొడ్యూస్ చేయలేదు. దానికి సంబంధించి మేము కూడా మార్నింగ్ నుంచి కాల్ చేసాం. ఫోన్ కాల్స్ కి అతను స్పందించలేదు. కాకపోతే నిన్న మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సత్యావతి మంగ్లీ. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము కంప్లైంట్ తీసుకొని దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టామది. సాటర్డే భయభ్రాంతులు గురి చేయడం కాదు, పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. ఇక్కడికి ఒక డిసిప్లిన్ గా రావాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్ ఎక్కడైనా కూడా వేరే ఫిర్యాదుదారులు ఉంటారు, చాలా మంది ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక పద్ధతిగా రావడం జరుగుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ అంతా పోలీస్ స్టేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. అండి మీరు కావాలంటే అందరు రండి, మీడియా వాళ్ళందరూ రండి, మా ఇంటికి రండి. గతంలో క్లారిటీ ఇచ్చారు, కోకాపేటలో స్కూలు, హాస్పిటల్, ఆ కోకాపేటలో స్కూలు, పబ్బు అవన్నీ యాడున్నాయో తెలీదు. ఆ బిజినెస్ మైండే ఉంటే ఎప్పుడో పెట్టేసుకునేదాన్ని. నీ పాటల ప్రపంచంలోనే ఎందుకు బతికేదాన్ని? నాకు పాటలు పాడడం, పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదండి. నాకు నిజంగా డబ్బు ఆశ ఉంటే లాస్ట్ ఇయర్ ఎన్నికలు
2023 ఇక్కడ 2023 ఇక్కడ 2024 అక్కడ జరిగింది. నేను ఏపీలో గానీ ఏ తెలంగాణలో గానీ ఎక్కడన్నా కనిపించినా ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు, నాకు కోట్లు ఇస్తామని చెప్పి, అయినా కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. చాలా నియత్ గా చాలా ఎథిక్స్ తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? చేతి నిండా పళ్ళు. మీరు చూడట్లే, నా ఇన్స్టా చూడట్లే, సోషల్ మీడియాలో చూడట్లే. ఒక్క పాట చేస్తే ఎందుకండి ప్రజలు ఇంతగానో ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు 100 మిలియన్స్ పోతున్నాయి? ఎందుకు మీ అందరూ కూడా లైక్ చేస్తున్నారు చెప్పండి? నాకేం అవసరం ఉందండి? వీడియో ఉంది, నా వీడియో ఏడుంది? అడ్వకేట్ ని మీరు ఏం చేస్తారో లేదు నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా దానికి? చెప్పండి ఎలా మాట్లాడుతున్నాడు, ఎట్లా డిమాండ్ చేస్తున్నారు చూడండి. ఇంతే సౌండ్ అండి ఇది. చూడండి, మేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంతపు సిరి ఇదంతా ఇంత వల్గర్ లాంగ్వేజా? ఇంత సోకులు ఎందుకు పడతారు మీరు? ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటక పోయినాను నిన్ననే. నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్ లో ప్రోగ్రామ్ కూడా చేశాను. మీరు చూడండి నా అప్డేట్స్ దయచేసి చూడండి. ఇన్స్టాలో నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. బాధితులకు దయచేసి పోలీస్ శాఖ వారు న్యాయం చేయండి. నేను బాధితులకు డెఫినెట్. మంత్రి అచ్చెన్నాయుడుపై వ్యాఖ్యల నేపథ్యంలో పేరాడ తిలక్ ను పోలీసులు విచారించగా ఆయనను PS లో ఉంచడంపై దువ్వాడ వాణి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తిలక్ ను ఉదయం నుండి స్టేషన్లోనే కూర్చోబెట్టడంపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో టెక్కలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రభుత్వం చేతిలో 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ 50,000 కోట్లు పైమాటేనని, అమరావతిపై ద్వేషంతోనే వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు మరోసారి పచ్చి అబద్దాలు చెప్పారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కాకి లెక్కలతో ప్రజలను నమ్మించబోయి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని ఆయన విమర్శించారు. సీఎం చెబుతున్న లెక్కలు కరెక్టే అయితే తన ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. లక్ష కోట్లు ఖర్చు కాదు ఆయన మాటల్లో. ఆయనే నిన్న చెప్పిన దాంట్లో నేను ఇప్పటికే 40,000 కోట్లు తెచ్చినామని. టైఅప్ అయిందని. టైఅప్ అంటే అదేదో గ్రాంట్ అనుకుంటారు జనం. అప్పు 40,000 కోట్లకు టైఅప్ అయిపోయింది. 50,000 కోట్లకు పిలిచినాము. ఇంకొక 10,000-20,000 కోట్లకు తెస్తాము. ఈ అప్పులన్నీ ఏదైతే తెచ్చి పెడుతున్నాడో అది ఆయన జోబులో కాదు, హెరిటేజ్ కాదు, రాష్ట్రానికి సంబంధించినవి, రాష్ట్ర ప్రజలకు. దానివల్ల హీఈస్ ఆన్సరబుల్. రాయ్పూర్, మనం ఇప్పుడు చూసిన రాయ్పూర్ ఏదైతే ఉందో ఇక్కడ తక్కువ ఖర్చుతో ఓ ప్లాన్ చేశారు. అక్కడ కూడా హైకోర్టు మళ్ళీ బిలాస్పూర్ లో ఉంది. ఐ థింక్ బిలాస్పూర్ లో ఉంది. అక్కడ ఉంది. డిసెంట్రలైజేషన్ జరిగింది అక్కడ. అదేదో ప్రపంచంలో వింత అయినట్టు రాజధాని అంటే ఒకటే ఉండాలి కదా అంట. అంటే ఇంతకుముందు పూర్వం పెద్ద పెద్ద నాయకులు, పొలిటికల్ పార్టీలు విత్ ఆల్ దేర్ మెచ్యూరిటీ అండ్ ఎక్స్పీరియన్స్, ఇండిపెండెన్స్ కోసం స్ట్రగుల్ చేసిన వాళ్ళు, ప్రాంతాల ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షల గురించి చర్చించిన వాళ్ళు, అవన్నీ ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను హోంశాఖకు సమర్పించింది. సూపర్ రాజధాని వద్దని, ప్రభుత్వ విభాగాలు అన్ని ఒకే చోట కేంద్రీకరించవద్దని స్పష్టం చేసింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారతదేశ ధాన్యాగారంగా పేరుందని, అలాంటి చోట సూపర్ రాజధాని ఏర్పాటు చేయడం తగదని హితవు పలికింది. ఏమర్థమవుతుంది? 2 విషయాలు. ఆ రోజు కేంద్రం అఫిడవిట్ లో కూడా ఇదే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అది అసలు ఎట్లా మామూలుగా అట్లా పార్లమెంట్ లో చట్టం అంటున్నాం. మరి ఆ కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ మాటకు విలువలే. ఏం చెప్పారు ఆ కమిటీ? 4,000 మంది ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఒకటే చోట సూపర్ రాజధాని వద్దు. ఇప్పుడు పరిశీలిస్తున్న వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు, అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారు. ఇందులో క్లారిటీ ఆఫ్ థాట్ ఇద్దరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికేమో రాష్ట్రం మీద బరువు పడకుండా
మఫ్టీలో వచ్చి మనుషులను ఎత్తుకెళ్తున్నారని పోలీసులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ కేడర్ను అణగదొక్కాలనే లక్ష్యంగా పోలీసులు సంఘ విద్రోహ శక్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ శ్రేణులను అణగదొక్కేందుకు పోలీసులు మఫ్టీలో వచ్చి కిడ్నాపులకు, చిత్రహింసలకు పాల్పడుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.